సార్ నమస్తే. నమస్తే. ఒకానొక టైంలో కొంతమంది ముఖ్యమంత్రులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కనీసం ఇప్పటికీ సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది సైకిల్ మీద ప్రయాణం చేసే వాళ్ళని మరికొంతమంది చూస్తూ వస్తున్నాం. ఇలాంటి లీడర్స్ మళ్ళీ మళ్ళీ మనకి రారు అని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి చూసేసరికి ఇలాంటి ముఖ్యమంత్రి కూడా ఇక గతంలో కానీ ఇంతకుముందు కానీ ఎక్కడ చూడలేదని చెప్పి అనుకోవాలి. ఏంటి జగన్ జలసాలు అంటే ఏం చెప్తారు? జల్సాల రెడ్డి, ఆయన పేరే జగన్ రెడ్డి కాదు, జల్సాల రెడ్డి అన్నమాట. ఎందుకంటే జల్సా పురుషుడు. రాజశేఖర్ రెడ్డి తండ్రి ఇతన్ని హైదరాబాద్ రానివ్వద్దు అని ఎందుకన్నాడు విజయమ్మతో? ఈ జల్సాలు చూడలేక. బెంగళూరు నుంచి అసలు ఇక్కడికి రానియొద్దు అన్నాడు అన్నాయని రోసయ్య గారి దగ్గర విజయమ్మ వాపోయిందని ఏదో ఛానల్లో రోసయ్య గారే చెప్పారు. నా దగ్గర చాలా బాధపడింది విజయమ్మ కొడుకు విషయంలో. ఇట్లా భర్త అసలు కొడుకుని ఇంటికి రానియద్దు అంటున్నాడు, వాడిని బెంగళూరులోనే ఉండమంటున్నాడని కన్నీళ్లు పెట్టుకుందన్న పరిస్థితి. కారణం ఏంటంటే ఇదే, ఈ జల్సాలు అన్నమాట. అరే, ఒక మనిషి ఉండటానికి ఎంత ఇల్లు కావాలా? బెంగళూరు యలహంక ప్యాలెస్ 28 ఎకరాల్లో కడతాడా? ఏ ఇల్లు కట్టినా నీకు 500 కోట్లకు తక్కువ లేదు. లోటస్ పాండ్లో 66,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అవసరమా? లోటస్ పాండ్ ఇప్పుడు తాడేపల్లి అది కూడా 2 ఎకరాల్లో అదొక 500 కోట్లు. పులివెందుల తర్వాత ఇడుపులపాయ ఎస్టేటు, అసలు అది 1000 ఎకరాల ఎస్టేటు. ఎంత మీకు సంపద ఉన్నా, కుబేరులైనా, అసలు ఇప్పుడు ప్రభుత్వ ధనం దుబారా చేయడం ఏంటి? సరే, మీ సంపద మీ తల్లిదండ్రులు తెచ్చారో, మీరు మైనింగ్ దోపిడీయో, మొత్తానికి ముగ్గురాయో, మీ తాతో, మీ డబ్బు మీరు ఖర్చు పెట్టారంటే అర్థం ఉంది. 5 ఏళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 కోట్లు వృధా చేశాడు. తన యొక్క విలాసాలకి, ఈ ప్రయాణాలకి, తన ఇంటి మరమ్మతులకు, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్. ఒక్కొక్క జీవో బయటకు వస్తుంటే ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్లలో ఆ జీవోలు ఏం చేశారు? బయటికి రాకుండా బ్లాక్ జీవోలుగా ఉంచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి? ఒక్కొక్క జీవో బయటకు వస్తుంటే తాడేపల్లి ప్యాలెస్, ఆ ప్యాలెస్కి రోడ్డు వేయటానికి 5 కోట్లు, కానీ ఆ రోడ్డు మీదకి జనాన్ని అనుమతించరు. చెక్ పోస్టులు, గడ్డర్లు అడుగడుగున. 3 కోట్లతో ఇంటి చుట్టూతా ఫెన్స్ 30 అడుగుల ఎత్తున. అరే, ఆ కూలర్లకి 25 లక్షలంట, కుర్చీలు టేబుళ్ళకి 36 లక్షలంట ఒక తాడేపల్లి ప్యాలెస్లో. ఎలక్ట్రిఫికేషను, ఆ ఎలక్ట్రీషియను అసలు పర్మనెంట్గా రౌండ్ ద క్లాక్ ఎలక్ట్రీషియన్ ఉండాలని చెప్పి ఆ ఎలక్ట్రీషియన్కి 8.5 లక్షలు. నువ్వు ఎలక్ట్రీషియన్ నీ ఫ్యాన్ బాగు చేయడానికి వస్తే ఎంత ఇస్తా? 300 రూపాయలు ఇస్తావు. ఏసీ బాగు చేయడానికి పిలిపించుకుంటావు, ఎంత ఇస్తావు? మొత్తం అంతా సర్వీస్ చేస్తే 1000 రూపాయలు ఇస్తావు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో తెలుసా? ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎలక్ట్రీషియన్కి 8.5 లక్షలు. ఆ ఎలక్ట్రికల్ వర్క్కి 3 కోట్లు. అరే, అసలు సెట్టింగ్లు ఏది? అలా ఇంటి పక్కన ఉండే ఆమెంట ఎవరో ఇంటీరియర్ డెకారు, ఆమెకి బిజినెస్ కోసం తిరుపతి సెట్టింగ్ ఇంటో వేయించాడు. దానికి మళ్ళా కోట్ల ఖర్చు, 4 కోట్ల ఖర్చు. అసలు నీకు పప్పు బెల్లాల్లాగా తినేసాడనమాట. ఏది? ప్రజాధనం అది. ఋషికొండ ప్యాలెస్ కట్టాడు, అది ఎంత? 500 కోట్లు వేస్ట్. అసలు అందులో బాత్ టబ్ ఖరీదెంత? 36 లక్షల. కమోడ్ ఖరీదెంత? 15 లక్షల. గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ వెళ్ళి చూశారు దాన్ని మొన్న గెలిచిన తర్వాత. అసలు ఏంటి బాత్ టబ్ ఎలా ఉంటుంది? 36 లక్షలది మనం ఎప్పుడు చూడలేదే అన్నట్టుగా. వాళ్ళు విష్ణుకుమార్ రాజు కూడా ఏమన్నాడంటే, అది ఓపెన్ చేయాలి సార్ ఋషికొండ ప్యాలెస్, అందరికీ మీరు ప్రజలందరికీ ఒక టూరిస్ట్ ప్లేస్గా పెట్టండి, తెలుసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్క చోట ఆ ప్రైస్ కూడా పెట్టండి, ట్యాగ్. ఏది? ఆ బాత్ టబ్ దగ్గర ఏమో 40 లక్షలని, కమోడ్ దగ్గర జగన్ కమోడ్ 15 లక్షలని, అట్లా ట్యాగులు కూడా పెట్టాలా అని చెప్పి విష్ణుకుమార్ రాజు అన్న పరిస్థితి. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ లోటస్ పాండ్లో బాత్రూమ్కి 15 లక్షలు వాడాడంట. అరే, నీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయి? దగ్గర దగ్గర 5 రాష్ట్రాల్లో 9 నగరాల్లో ఆయనకు ప్యాలెస్లు ఉంటే కాకగాక ముఖ్యమంత్రి అయ్యావని మొత్తం 9 ప్యాలెస్ల మరమ్మతులకి నాకిచ్చి పారేశాడు. ఇప్పుడు ఇవాళ అతని స్పెషల్ ఫ్లైట్స్ అడుగు బయట పెడితే స్పెషల్ ఫ్లైటా? అరే, నువ్వు దావోస్కి వెళ్తున్నానన్నావు,
దావోస్కి వెళ్తున్నానని చెప్పి మళ్ళీ లండన్ పోతావు, వచ్చేటప్పుడు మళ్ళీ లండన్లో భార్యని దించుతావు, మళ్ళీ వెళ్ళేటప్పుడు లండన్లో ఎక్కించుకుంటావు. ఇక్కడ కూడా అంతే కదా. ఎక్కడ ఢిల్లీ వెళ్తున్నాడు అనుకో, స్పెషల్ ఫ్లైట్, తాడేపల్లి నుంచి సీఎంగా ఢిల్లీ పో. కానీ ఏం చేస్తాడు, హైదరాబాద్లో భార్యను దించుతాడు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తాడు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి భార్యను ఎక్కించుకుని మళ్ళీ తాడేపల్లి పోతాడు. ఎట్లా ఉంది నీకు, ఒక సిటీ బస్సు లాగా నడిపాడు. ఏది స్పెషల్ ఫ్లైట్స్ అన్నమాట, హెలికాప్టర్స్. అడుగు బయట పెడితే హెలికాప్టర్, 2 కిలోమీటర్లకు హెలికాప్టర్లు ఎవరైనా వెళ్తారా? వెంకటాయపాలెంలో నువ్వు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి, సరే అది కూడా ఒక ధ్వంసం. ఆ క్యాపిటల్లో స్టార్టప్ ఏరియా, ఆయన ఏదో బాగా అక్కడ కంపెనీలు, ఐటీ కంపెనీలు తెద్దామని చంద్రబాబు అక్కడ రిజర్వ్ చేసిన ప్లేస్లో పట్టాలు ఇచ్చాడు. ఆ పంపిణీకి ఏం చేశాడు, ఎంత దూరం నీ ఇంటి దగ్గర నుంచి, అది 10 కిలోమీటర్లు హెలికాప్టర్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి తెనాలి ఎంత దూరం, 10 కిలోమీటర్లు హెలికాప్టర్. ఇప్పుడు వెళ్తున్నాడా మరి హెలికాప్టర్లో? ఇప్పుడు నిన్న చూసావు వీడియో, ఎక్కడో మామూలుగా బెంగళూరు నుంచి తాడేపల్లి ప్రయాణికులందరితో వెనకాల ఎక్కడో కూర్చుని ఉన్నాడు. ఎకానమీ క్లాస్లో కూడా లేడు, బిజినెస్ క్లాస్లో కూడా లేడు, ఎకానమీ క్లాస్లో కూర్చున్నాడు. అంటే నీ డబ్బు అయితేనేమో ఎకానమీయా, ప్రజల డబ్బు అయితే స్పెషల్ ఫ్లైట్లు, 100,000 కోట్లు. నీకు గుంతలు పూడ్చడానికి 200 కోట్లు ఇవ్వడానికి చేతులు రాలి. రాష్ట్రం మొత్తం రోడ్లన్నీ గుంతలమయం అయిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నవ్విపోశారు. అవే ఆ రోడ్లు ఆంధ్రప్రదేశ్లో. మా తెలంగాణ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. మీరు మాకు గనక ఓట్లు వేయకపోతే తెలంగాణ ప్రజలారా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పుతామన్నారు. అట్లన్నా భయపడి ఓటేస్తారు అనుకున్నారు. అంతగా నవ్వుల పాలైనయే గుంతల రోడ్లు. 200 కోట్లు అతనికి చేతులు రాలా గుంతలు పూడ్చడానికి. నడువులు పోయాయి రాష్ట్ర ప్రజలకి. బస్సులు ధ్వంసం అయిపోయినాయి మొత్తం, ఆర్టీసీ బస్సులన్నీ కూడా. ఏ వెహికల్ అయినా నీకు అసలు పోయింది దాని లైఫ్ పీరియడ్. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అర్జెంటుగా ముందు గుంతలు పూడ్చండి అన్నాడు. 236 కోట్లు ఏమో రిలీజ్ చేశాడు. ఇంత వృధా చేశాడే. వీటన్నిటికీ కూడా డబ్బు పేదలకి అన్నం పెట్టే క్యాంటీన్ ఎంత ఖర్చు, దానికి 100 కోట్లు సంవత్సరానికి. జగన్ సీఎం అయినప్పుడు 100 కోట్లు ఎంత ఉంటుంది అంటే, వాళ్ళకి 100 కోట్లతో అన్నా క్యాంటీన్ నడపడానికి నీకు చేతులు రాల. 100 క్యాంటీన్లు నడపలేకపోయావు. 5 రూపాయలకి పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తాడు. 3 కోట్లు పెట్టి తన ఇంటి చుట్టూతా ఫెన్స్ వేసుకుంటాడు. 100 కోట్లతో తాడేపల్లి ప్యాలెస్ రిపేర్లు చేస్తాడు. 100 కోట్లతో లోటస్ ప్యాండ్ రిపేర్ చేస్తాడు. 100 కోట్లతో ఇడుపులపై ఎస్టేట్ రిపేర్ చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాధాన్యతలు అన్నమాట. అసలు అతను వేసుకునే ప్యాంటు ఖరీదు ఎంతో తెలుసా? ఒక ప్యాంటు ఖరీదు 1,40,000, ఒక షర్టు ఖరీదు 1,20,000, చెప్పుల ఖరీదు 1,10,000 అంట. అతను వాడే పెన్ను ఖరీదు 1,00,000 రూపాయలనో ఏదో మనం ఆ మధ్య చూసాం. తాగే వాటర్ కూడా దాదాపు 5,000 నుంచి 6,000 అని చెప్పేసి. ఏది ఆ వాటర్ బాటిల్ ఖరీదు 4,000 రూపాయలు. వాటర్ బాటిల్, ఒక బాటిల్ ఖరీదు. అంటే ఇంత లగ్జరీ సీఎంని మనం ఎప్పుడు చూడలేదు. మీరు అన్నారు ఏది, సైకిల్ మీద వెళ్ళేవాడు పుచ్చలపల్లి సుందరయ్య, సిపిఎం నాయకుడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళాడు, అసెంబ్లీకి కూడా. అలాంటి నాయకులను చూసాం. ఎన్టీ రామారావు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ తన కారుకి పెట్రోల్ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళ రూపాయి జీతం తీసుకున్నాడు. ఇప్పుడు తన కారు అసలు గవర్నమెంట్ వెహికల్ వాడలేదు, తన అంబాసిడరే వాడుకున్నాడు. పెట్రోల్ కూడా నాకు అవసరం లేదన్నాడు. ఆయన భోజనం ఆయన తెప్పించుకునేవాడు. ఆయన భార్య రోజు క్యారియర్ తెచ్చేది, అదే అందరికీ పెట్టేవాడు. ఇలాంటి సీఎంలను చూసాం, ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలను చూసాం. కానీ ఇంత లగ్జరియస్ సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాం. మొదట్లో సీఎం కాగానే ఏమన్నాడు, రూపాయి జీతం తీసుకుంటా అంటే వామ్మో అనుకున్నాం. ఇదన్నమాట అసలు ప్లాన్. పేరుకేమో అట్లా చెప్పాడు. 100,000 కోట్లేమో తన ఇళ్ల మరమ్మతులకు, ఈ బాత్ టబ్బులకి, కమోడ్లకి, ఫెన్సులకి, కూలర్లకి, ఆ సెక్రటేరియట్లో అది పట్టుకొచ్చాడంట ఇన్వర్టర్. అదే ఇంట్లోనే సెక్రటరీ సెటప్ కూడా వేసేసుకున్నాడు.
అక్కడ అక్కడ ఇన్వర్టర్ పీక్కొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? పెట్టినందుకు 11 లక్షలు కాజేశారు. ఇప్పుడు సెక్రటేరియట్లో ఇన్వర్టర్ సెక్రటేరియట్లో ఉండాలా, ఇప్పటికీ ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయాల. ప్రభుత్వ ధనంతో ఇంత కొన్నాడు కదా, ఏది ఆ కూలర్లు 40 లక్షలు పెట్టుకున్నావు, ఫ్యాన్లు కుర్చీలు 36 లక్షలు పెట్టుకున్నావు, ఆ టేబుల్స్ ఇవన్నీ ప్రభుత్వ ధనంతో. మరి వాళ్ళు ఇచ్చారు GID వాళ్ళు నోటీసులు, ఏమని మీ దగ్గర ఫర్నిచర్ ఉందండి ఆ ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే. ఇప్పటికి 3వ నెల ఇంతవరకు ఫర్నిచర్ ఇవ్వలేదు. వాడెవడో లేళ్ల పీరియడ్తో ఉత్తరం రాస్తాడు, ఏమని అదంతా అయిందో చెప్పండి ఇవ్వండి అని. అది కూడా ఇతను లెటర్ రాయడు. ఆ ఫర్నిచర్ అప్పిరెడ్డి ఇంట్లో ఉందా? అసలు అప్పిరెడ్డికి ఏం సంబంధం? అతను ఎవరు లెటర్ రాయటానికి? బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి, లెటర్ రాయాల్సింది అతను. వాళ్ళు అడుగుతోంది ఫర్నిచర్, నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు ఇదే ఫర్నిచర్ కోసం కోడెల శివప్రసాద్ని చంపేశారు, పల్నాటి పులి. నీకు సుదీర్ఘకాలం ఆయన మరి ఆ 6 టర్మ్స్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ క్యాబినెట్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, 13 ఏళ్ళు మంత్రిగా పనిచేశాడు, 5 ఏళ్ళు స్పీకర్గా పనిచేశాడు, 30 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ని 4 కుర్చీల కోసం చంపేశారు. 17 కేసులు పెట్టి ఆయన మెంటల్ టార్చర్ పెట్టారు, ఆయన కొడుకు మీద కూతురు మీద. ఆయన ఉసురు తగిలిందనమాట. ఎవరు? ఇవాళ కోడెల ఇలా జగన్మోహన్ రెడ్డి బాధితులు, ఎస్సీలు ఎస్టీలు, డాక్టర్ సుధాకర్, అనిత రాణి, అబ్దుల్ సలాం, మిస్బా, వీళ్ళందరి ఉసురు తగిలి వాళ్ళ 151 నుంచి 11కు పతనమయ్యారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లగ్జరీ తగ్గించుకుంటాడా? సో చూద్దాం సార్. మొత్తానికి జగన్ రెడ్డి కాదు జల్సాల్ రెడ్డి అని అయితే అర్థమైంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.